ఇప్పుడు మనం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష శాస్త్రం చూస్తున్నామండి. నూతన సంవత్సరం ఎలా ఉందో ద్వాదశ రాశులు శుభయోగం అశుభయోగం చూస్తున్నామండి. మన జానకి రామ్ని అడిగి ఇటు వారి జాతక బలానికి ఎలా ఉందో 12 రాశుల వారిగా చూస్తున్నామండి. శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గాయ తుయిద్దయ వనదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపూర్ భవాని తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ఇప్పుడు మనం నూతన సంవత్సరం 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల్లో 8వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో మకర రాశి 10వ రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు, నా జానకిరామ్ మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ప్రశ్నశాస్త్రం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది అనుకున్న యోగంది ఉపయోగంది కులయోగంది. నా చూడు, మకర రాశి వారి జాతకంలో మాత్రం 2024వ సంవత్సరం మాత్రం చాలా వరకు మాత్రం కీలకమైన సంవత్సరం ఉన్నదండి. గోపాల కృష్ణుడు వచ్చిండు, గోవల గోపన్న మురళీకృష్ణుడు వచ్చిండు, అలాగే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. ముఖ్యంగా మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం మాత్రం లాస్ట్ ఘడియాలో నడుస్తుందండి వారి జాతకంలో. 2024వ సంవత్సరం ఈ సంవత్సరం చాలా వరకు వారికి శుభయోగం అశుభయోగం సరి సమానం ఉంటుందండి. టఫ్ ఫైట్ లెక్క ఉంటుంది వారి జాతకానికి. శుభం అంతే ఉంటుంది, అశుభం అంతే ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఎల్నాటి శని వెళ్ళిపోయే ఘడియాల మాత్రం ఇబ్బందులు అంతే ఉంటాయి, మంచి కూడా జరిగే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఘడియలో పుడతారు కాబట్టి మాత్రం మంచి ఘడియలో పుట్టిన వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మకర రాశి వారి జాతకానికి కొన్ని చెడు గ్రహాల్లో పుట్టిన వారికి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు, కానీ ధనిష్ట నక్షత్రం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి ఆదాయం 8, ఖర్చు 8 సరి సమానం రాశి ఉన్నదండి. సాయం చేసేది 7, ఇబ్బందులు పెట్టేది మాత్రం 7 సరి సమానం వీరి జాతక బలానికి. ఇక నవగ్రహాల్లో వీరికి మాత్రం 6 గ్రహాలు బాగలేవండి, 3 గ్రహాలు మంచిగా ఉన్నాయి. గ్రహానుసారం మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ సంవత్సరం వీరి జాతక బలానికి. అయినా సరే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రాష్ట్రాధిపతి శనీశ్వరుడు కాబట్టి వీరికి శని ఉన్నా సరే మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. మకర పట్టుదల ఎక్కువ ఉంటుంది వీరికి, అలాగే సహనం కూడా ఉంటుంది, ధైర్యవచనం ఉంటుంది, ధైర్య సాహస్య లక్ష్మి అన్నట్టు వీరి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఈ 2024వ సంవత్సరం మాత్రం చాలా వరకు మాత్రం శుభయోగం చేసుకునే అవకాశం ఉన్నదండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం మనోధైర్యం మాత్రం కోల్పోరు. ఆ మనోధైర్యం కోల్పోవడం వలన అనుకున్న పని సాధించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు అధికం ఉంటాయి, అలాగే ఆరోగ్య సమస్యలు అధికం వస్తుంది. అలాగే నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది, ఆర్థిక చిక్కులు ఉంటుంది. అలాగే మాత్రం నిరంతరం ప్రయాణం చేయాల్సిన యోగం ఉంటుంది వీరి జాతకానికి. కానీ చాలామంది వీరికి అవమానపరచాలనే ఆలోచన చేస్తారు, కానీ మాత్రం వీరికి లాస్ట్కి మాత్రం శత్రువుల్ని కూడా మిత్రులను చేసుకునేంత యోగం ఉన్నది వీరి జాతక బలానికి. ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ మాత్రం గురుబలం మంచిగా ఉన్నది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వారంలో శనివారం చాలా వరకు అనుకూలం వస్తుందండి. శనివారం ఘడియ మాత్రం ముఖ్యమైన ఘట్టం ఉంటుంది వీరి జాతక బలానికి. ప్రతి ఏ నెల అయినా సరే శనివారం ఖచ్చితంగా మాత్రం ఆ శ్రీవారిని దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, రెండవది లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకోవాలి. కానీ లేదా సోమవారం మాత్రం శివుడికి దర్శనం చేసుకోవాలి. చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక గృహం కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మాత్రం మనోవాంఛ సిద్ధి ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉన్నదండి. వివాహం చేయాలనుకునే వారికి, చేయించాలనుకునే వారికి, చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి. కానీ ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనే వారికి మాత్రం అతి కష్టంగా జరిగే అవకాశం ఉందండి. పెద్దల మీద చేతుల మీద చేసుకోవడం చాలా మంచిది. అలాగే వీరికి జాతకానికి వ్యవసాయం చేసే వారికి మాత్రం చాలా వరకు దుర్భిక్షం ఉంటుంది, ఇబ్బంది ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పండ్ల తోటల దారి వారికి కూడా అంతగా అనుకూలత ఉండదు. పాడి పరిశ్రమ రంగం వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
విద్యాకారకుడు ఆ సరస్వతి మాత, ఆ విఘ్నేశ్వరుడి దయ, గాయత్రి మాత తప్పకుండా వారికి దయ ఉంటుంది, కృషి ఉంటుంది. వారి కృషితో విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వైద్య రంగం చదవాలనుకునే వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. అలాగే వారి జాతకానికి చూడాలంటే మాత్రం రక్షణ రంగంలో ఉద్యోగం కోసం చదవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇంజనీరింగ్ రంగం చదివే వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. కంప్యూటర్ రంగం చదివే వారికి మాత్రం లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. విదేశానం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలాలు ఉంటాయి. అలాగే మాత్రం బిజినెస్ కోర్సు MBA చదివే వారికి మాత్రం అతి కష్టం మీద గట్టెక్కే అవకాశం ఉంటుందండి. పెద్దల పేరు ప్రఖ్యాతులు వీరు నిలబెట్టే అవకాశం ఉంది. వీరి మీద ధనాదాయ విషయంలో చూడాలంటే ఎంత ధనం వచ్చినా మాత్రం మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉందండి. కుటుంబంలో ఆకస్మికంగా మాత్రం కొన్ని ప్రమాదాలు, చిక్కులు, చికాకులు వస్తాయి. అలాగే కుటుంబంలో ఆకస్మికంగా మాత్రం కొన్ని శుభకార్యాలు కూడా సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తగ్గే అవకాశం ఉన్నదండి. కానీ 5-6 సంవత్సరాల నుంచి ఎల్నాటి శని ప్రభావం నడుస్తుంది వీరి జాతకానికి. 4-5 సంవత్సరాల నుంచి ఆ ఎల్నాటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉందండి. వీరు ఖచ్చితంగా మాత్రం అష్టమూలిక గుగ్గిలం అనేది ఇంట్లో మాత్రం ధూపాధారణ చేయాలి, చాలా మంచిదండి. గృహంలో కానీ పూజ గదిలో కానీ స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. అలాగే అష్టమూలిక తైలంతో మాత్రం దీపారాధన చేయాలి, చాలా మంచిది. వీరి జాతక బలానికి దైవానుకూలం అయ్యే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం రుణ చిక్కులు ఉన్నవారు, ఇచ్చి ఇబ్బందులు పడుతున్నవారు, తీసుకొని ఇబ్బందులు పడుతున్న వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఇక ఆరోగ్య విషయంలో చూడాలంటే చిన్న చిన్న నలతలు తప్పకుండా ఉంటాయండి. ఇక సంతాన విషయంలో చూడాలంటే మాత్రం సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉన్నది. అలాగే సంతానంలో దోషం ఉన్నవారికి, పిల్లలు కలగని వారికి, పిల్లలు కలిగి సంతాన నష్టం అవుతున్న వారికి, గర్భస్రావ దోషాలు ఉన్నవారికి అసుంటి దోషాలు, చిక్కులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా నాగేంద్రుడు పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. ఒకటి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు కూడా మాత్రం దేశరిష్ట యోగం, అలాగే మాత్రం రాష్ట్రరిష్ట యోగం చాలా వరకు ఉన్నది. కొన్ని గ్రహాల కలయిక మంచిగా లేదు కాబట్టి కొంచెం వరకు అరిష్టకాలం ఉంటుంది కాబట్టి మాత్రం సద్బ్రాహ్మణులు, సిద్ధాంతులు మాత్రం సందర్శించి వారు శాంతి హోమం, జపం, నామం, శాంతి హోమం తప్పకుండా చేపించుకుంటే వారికి సత్ఫలితాలు లభించే అవకాశం ఉన్నదండి. ఎవరికి వారు చేసుకోవాలండి. ప్రతి రాశి వారు, ప్రతి నక్షత్రం వారు, నమ్మకం ఉన్నవారు, నమ్మకం లేని వారి ఇష్టం, ఎవరి ఇష్టం వారిదండి. ముఖ్యంగా చూడాలంటే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజయోగం కూడా నడుస్తున్నది వీరి జాతకానికి. రాజకీయ నాయకులకు మాత్రం కొందరికి మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ రాశిలో వారికి కొందరికి మాత్రం విపరీతమైన చిక్కులు, చికాకులు ఉంటాయండి. ఇక లేనిపోయిన నిందలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహం చేసుకోవాలని స్త్రీలకు, పురుషులకు మాత్రం ఇష్ట ప్రకారం కళ్యాణ ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉంది. అలాగే భార్య భర్తలతో రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు ఉన్నవారు, కోర్టు కేసులు ఉన్నవారు, పోలీస్ స్టేషన్ చిక్కులు ఉన్నవారు, కుల పంచాయతీ ఉన్నవారు, అసంటి వారు దగ్గరికి రాజీ చేసుకోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి ఇరు కుటుంబాలకు. కానీ మాత్రం నువ్వెంత అంటే నువ్వెంత అనుకో చేసుకుంటే మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇంకా సంతాన విషయంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు చూడాలంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి వ్యాపారస్తులకు సరి సమాన యోగాలు ఉంటాయి. వీరి మీద ఉన్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఖచ్చితంగా విజయవాడ కనకదుర్గమ్మ వారి కొలవాలి. రెండవది ఈశ్వరుని ధ్యానం చేయాలి. అలాగే మాత్రం శ్రీకృష్ణుడి ఆలయం సందర్శనం చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి చాలా వరకు మాత్రం శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.